రాబోయే 3 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరిగే పరిస్థితులున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఏకకాలంలో జరుగుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఎల్లుండి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఏకకాలంలో జరుగుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఎల్లుండి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.